బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కనుక రీసెంట్గా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మహా న్యూస్ చేసినటువంటి రాదంతో అంతా ఇంత కాదు, ఏవైతే ఆ తమ్నెల్స్ అవి ఉన్నాయో దాన్ని ఇది చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఏదైతే మహా న్యూస్ మీద దాడి చేశారో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే తప్పు కదా అది. ఫస్ట్ దాడి అనర్బమ్మా, దాడి ఎందుకంటారు? దాడి ఎట్లా తీసుకొని కొట్టాడు, దాడి ఎట్లా అవుతుందమ్మా? నిరసన అవుతుంది అది. అది నిరసన ఎట్లా అంటే నిరసన అంటే ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం సార్. నిరసన అంటే అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేయడం, రాళ్లతో కొట్టడం నిరసన కాదు. అది రాళ్లతో కొట్టలేదు తల్లి, నిరసన చేసినాం. అంటే నా జీవితాన్ని ఎట్లా అంటే అట్లా నీకు ఇక మైక్ ఉందని, నీకు టీవీ ఉందని అడ్డగోలే నువ్వు అలా కూర్చొని నీ ఇష్టం ఉన్నట్టు నా మీద మాట్లాడితే ఊరుకోవాలనా? అంటే అది మంచి విధానమా? నా జీవితాలతోటి చెలగాట మాడతావా? ఏం ప్రూఫ్ ఉందా? ఎవరైనా కంప్లైంట్ చేసిర్రా? లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా? లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన పోయిన్నాడా? లేకపోతే వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి నీకు కంప్లైంట్ ఇచ్చినారు. అంటే ఇప్పుడు బహిరంగంగా క్షమాపణ కోరుతున్నారు. చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి పనులు చేస్తే ఇంతకు 4 ఇంతల బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మేము ఇంతసేపు నిరసనలే చేసినాం. దాడి అనేది కూడా ఓ రోజు ఏదో ఒకటి ఇట్లాంటి పనులు చేస్తే చూపిస్తారు. అది ఇప్పుడు దాడి అంటున్నారు కదా, కొండారెడ్డి పెళ్ళికి పోయి వాళ్ళు రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది ఏంది అనే విషయం మీద పోతే ఆడ దాడి చేసి కొట్టిండ్రు. మరి అయాలు ఎందుకు మీరు అంతా మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు సార్? మాట్లాడిండ్రు. పోవాలి, నేను అదే అంటున్నా. దాన్ని దాడి అంటారు. ఆడేమన్నారు? రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలే అడుగుతందుకు పోయిండ్రు. తప్పేం కాదు కదా. కానీ ఇది ఒక కుటుంబం మీద లేనిపోని అపనిందలు వేసి ఏదో నువ్వే చూసినట్టు, నువ్వే మొత్తం కళ్ళతోటి మొత్తం టీవీలు పెట్టి చూసినట్టు, మొత్తం నువ్వే న్యాయ నిర్ణేతగా నువ్వే దగ్గరుండి ఏదో చేసినట్టు చేస్తే అది కరెక్టానమ్మా? నువ్వే చెప్పండి, కరెక్టా? అంటే అలాంటి కరెక్టా? థంబ్నెయిల్స్ ని ఎవరు ఎంకరేజ్ చెయ్యరు, మరి కానీ దాడి కూడా కరెక్ట్ కాదు. దాడి ఎట్లయితుంది? అది దాడి కాదు. ఆవేశం, బాధ, కసి. అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా గిట్లే చేసిర్రు. అయినా కేసీఆర్ గారు ఇది తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణలో అందరూ ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, తెలంగాణలో ఆంధ్ర లేకపోతే ఇంకో అని లేదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో సంపన్న జాతులు బతకాల్సిందే, సంతోషంగా వ్యాపారాలు చేసుకోవాల్సిందే, ఎవరికి ఇబ్బందులు జరగొద్దు అని రక్షణగా నిలబడ్డాడు కేసీఆర్ గారు. మీలాగా కుట్రలు పండుడో లేకపోతే 4 గోడల మధ్యలో ఉండి విషం జిమ్మే పత్రికలో విషాలను నింపి జనాల మనసులు మార్చే పరిస్థితిలో కొన్ని ఛానళ్ళు, కొన్ని టీవీలు చేస్తున్నాయి. వాళ్ళకు కూడా ఎప్పుడో సరైనటువంటి బుద్ధి చెప్తుంది బీఆర్ఎస్ క్యాడర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ. లీగల్గా వెళ్తే అయిపోద్ది కదా సార్. లీగల్ అరే బాధతోటి నిరసన తెలియజేసారు. నిరసనలో వాడు ఎక్కువ చేస్తాడు, దాన్ని మేమేం చేస్తాం? నువ్వు కూడా కంట్రోల్ చేసుకోవాలి, అడగలే రాయొద్దు. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఏదన్నా ఒకరి గురించి కానీ ఒక పార్టీ గురించి కానీ ఒక వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మీరు క్లారిఫికేషన్ తీసుకుంటారు. మీరు క్లారిఫికేషన్ తీసుకున్నారా? తీసుకోకుండా మీరు ఎట్లా ఇస్తారండి? అంటే మీ ఇష్టమా? అంటే మీకోమో ఆడవాళ్ళు ఉంటారు, మీకోమో కుటుంబాలు ఉంటాయి, కానీ యువతల వాళ్ళకి ఆడవాళ్ళు ఉంటారు, యువతల వాళ్ళకి కుటుంబాలు ఉంటాయా? వీళ్ళకి మానవ విలువలు ఉంటాయా? నీకు మాత్రమే మానవ విలువలు ఉంటాయా? నీకైతేనే భార్య అవుతుంది కానీ అవతల వాళ్ళకి భార్య కాదా? ఇదేనా పద్ధతి? ఇదేనా సంస్కారం? అంటే జర్నలిస్టులు అంటే ఇష్టం ఉన్నట్టు చేయవచ్చా? రైట్. దాడి జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాడు ఈ విషయం. ఏమని చేసిండు ఆయన? ఏమనలే ఆయన. అవును, ఖండించాలి. మరి ఆ రోజు కొండారెడ్డి పెళ్లిలో జరిగినప్పుడు ఎందుకో ఖండించలేదు? కొండారెడ్డిపల్లి దాకా ఎందుకు సార్? రీసెంట్ గా ఇది మన రేవతి తన్వి అని 2 ఆడవాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టిర్రు. మరి ఒక రైతు ఆవేదన చూపిస్తే రైతు కొంచెం అదుపు తప్పి మాట్లాడిన విషయాలను బీప్స్ వేయకుండా ప్రజెంట్ చేస్తేనే దాన్ని తీసుకెళ్లి వెంటనే జైల్లో పడేశారు. మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? మరి అదే అంటున్నాను. ఇప్పుడు కూడా ఎంతమంది మీద మా వాళ్ళని సోషల్ మీడియా ఎంతమంది మీద కేసులు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నేనేమంటున్నా అంటే టీవీలు ఎవరికైనా స్వేచ్ఛ ఉండాలి, పద్ధతి ఉండాలి, కానీ వాళ్ళు కూడా ఆ పద్ధతి ప్రకారమే పోవాలి.
ఎవరికైనా ఓపిక సహనం ఉంటుంది. నా కుటుంబం మీద కానీ నా మీద కానీ అడగోలుగా మాట్లాడితే నేనేం ఊరుకోను, వారు కూడా ఊరుకోరు. వాళ్ళు వ్యక్తులు వ్యవస్థలు అవి. వ్యక్తులు వ్యవస్థల మీద అడగోలుగా చేస్తే అభిమానం పెంచుకున్న వాళ్ళు ఉంటారు, అభిమానం ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళని ఏమన్నా అంటేనే ప్రాణం కోసుకొని ప్రాణాలు తీసుకుంటారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే కొన్ని వేల మంది, వందల మంది చచ్చిపోతేనే చచ్చిపోయారు. మరి వీళ్ళ కుటుంబం కూడా తెలంగాణ తెచ్చినటువంటి వీరులు వాళ్ళు. కేసీఆర్ ఈ తెలంగాణకు జాతిపిత. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు, ఇష్టం ఉన్నట్టు స్కూలింగ్లు పెడతావు, ఇష్టం ఉన్నట్టు విషం చెంపుతావు. ఏం పద్ధతి అది? ఆయనని అట్లా మాట్లాడినప్పుడు ఆయన ప్రాణానికన్నా ఎక్కువ ప్రాణంగా పెంచుకునే సమాజం, తెలంగాణ సమాజం ఏమైనా చేస్తుంది. అలా మనసులో ఏముంటుందో నాకేం తెలుస్తుంది? మీరు కూడా పాల్గొంటారా అట్లాంటి? 100% అది కరెక్ట్ కాదు. నేను చంద్రబాబు అయినా, ఈ కేసీఆర్ అయినా, ఇంకొక లీడర్ అయినా, ఎవరైనా వాళ్ళ మీద కుటుంబ విషయాలలో పోవద్దు. చంద్రబాబు మీద అప్పుడేదో ఆంధ్రాలో జరిగింది చూడ, అదే కొడాలి నాని ఇంకెవడో వంశీగాడు మాట్లాడినప్పుడు మేము కూడా ఇక్కడ విమర్శించినాం. అది పద్ధతి కాదు, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని మాట్లాడినా నేను. మేము అందరం కూడా మాట్లాడినాం, మా మంత్రులు కూడా మాట్లాడారు. అరే చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదని మాట్లాడారు మా వాళ్ళు కూడా. వీళ్ళు ఎందుకు మాట్లాడారు సంస్కారం లేకుండా? అంటే కేటీఆర్ గురించి మాట్లాడవచ్చు, హరీష్ రావు గురించి మాట్లాడవచ్చు, కేటీఆర్ గురించి మాట్లాడవచ్చు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. తెలంగాణ లేకపోతే, తెలంగాణ రాకుంటే, తెలంగాణ లేక ఈ తెలంగాణ అంతా కరువు కోరల్లో నెరల్బారిన భూముల్లో నీళ్లు లేక ఆగమాగమై సతమతమై కరెంటు లేక ఆగమైతే అట్లాంటి తెలంగాణని సస్యశ్యామలం చేసి కోటి మాగానంటే 3 కోట్ల ఎకరాల పంటలు పండించి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిండు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చి. అట్లాంటి నాయకుడిని నువ్వు ఇష్టం ఉన్నట్టు నీ చేతిలో ఉంది కదా అని టీవీ ఛానల్ లేకపోతే నేను జర్నలిస్ట్ అని ఇష్టం ఉన్నట్టు చేస్తే అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయండి. మేధావుల ఇప్పుడు ప్రెస్లో కూడా మేధావులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా పెట్టేటప్పుడు. ఇప్పుడు కూడా ఇంకా 2 పత్రికలు ఇష్టం ఉన్నట్టు విషయం చెబుతున్నారు. ఎప్పుడో వాళ్ళకు సరైనటువంటి గుణపాఠం చెప్తారు తెలంగాణ ప్రజలు, మామూలుగా చెప్పరు.